హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామేట్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసేనండి, డెలివరీ తర్వాత ఈ కాపర్ టీ లూబ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు వేయించుకోవాలి, సో ఎప్పుడు వేసుకుంటే మంచిది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే కాపర్ టీ లూప్ అనేది మనకి వెజినల్ ద్వారా పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట. సో దాని యొక్క థ్రెడ్ అనేది కొంచెం మనకి వెజినల్కి కిందికి వదిలేయడం జరుగుతుంది. అయితే ఇది 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు మనం పెట్టుకోవడం ఉంటుంది. అంటే మనము ఎంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నామో అంత పెట్టుకోవడం జరుగుతుంది. సో మరి ఇది ఎలా పెడతారు, ఎప్పుడు పెడతారు అంటే, సో ఈ కాపర్ టీ అనేది నార్మల్గా కొందరు డెలివరీ అయిన వెంటనే పెట్టించుకుంటారు. సో డెలివరీ అయిన వెంటనే అంటే మనకి సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళకి లోపల నుంచి పెట్టడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే మనకి స్టిచెస్ వేసే ప్లేస్ ఉంటుందో సో ఆ ప్లేస్ నుంచి మనకి లోపల నుంచి పెట్టడం జరుగుతుంది వాళ్ళు. కాకపోతే అది కొన్నిసార్లు పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో దానికంటే కూడా మనం డెలివరీ తర్వాత మనకు బ్లీడింగ్ అనేది అవుతుంది కదా. సో ఆ బ్లీడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము వెళ్ళి కలిస్తే మనం ఎంత గ్యాప్తో కావాలనుకుంటున్నామో సో దాన్ని బట్టి వాళ్ళు వెజినల్ ద్వారా పెట్టడం జరుగుతుంది. సో ఇది పెట్టించుకోవడానికి 2-3 డేస్ అట్లా టైం ఏం పడుతుంది, జస్ట్ 15 minutes టైం పడుతుంది. సో మీరు హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్కి చెప్తే సో వాళ్ళు వెజినల్ ద్వారా పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో పెట్టినప్పుడు కొంచెం పెయిన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో పెట్టిన తర్వాత కూడా పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. సో దీని తర్వాత ఇది పెట్టిన తర్వాత ఆ థ్రెడ్ అనేది కొంచెం మనకి వెజినల్కి వదిలేస్తారు. ఎందుకంటే తర్వాత మనం తీయడానికి అది ఈజీగా ఉంటుంది అనమాట, బయటికి తీయడానికి. అందుకోసం థ్రెడ్ వదులుతారు. మీరు చూసుకోవచ్చు, ఫింగర్తో టచ్ చేస్తే మీకు థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా అన్నమాట. సో ఇది పెట్టిన తర్వాత పీరియడ్స్ మనకి 2 months దాకా కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో ఇట్లా బ్లీడింగ్ ఎక్కువగా అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, అది పడిపోయిందా కరెక్ట్గా ఉందా అనేది చూసుకోవాలి. అంటే కొన్నిసార్లు పడిపోతుంది, ఆ బ్లీడింగ్ ద్వారా వచ్చేస్తుంది అన్నమాట. సో అట్లా కూడా చూసుకోవాలి. సో కాపర్ టీ పెట్టించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయని కొంచెం భయపడుతూ ఉంటారు. సో ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండవు, నార్మల్గా అట్లాంటి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే సో ఇది పెట్టినప్పుడు 2 months వరకు బ్లీడింగ్ అయితే ఎక్కువగా అవుతుంది అన్నమాట. సో మీకు ఇది పెట్టించుకోవద్దు అని అనుకుంటే సో మేము ఇది పెట్టించుకోలేము, కొంచెం టెన్షన్ అని అనుకుంటే సో ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి. అంటే మీ హస్బెండ్స్ సేఫ్ సైడ్ ఉపయోగించడం, లేదా మీ టాబ్లెట్స్ యూజ్ చేయడం, లేదా ఇంజెక్షన్స్ యూజ్ చేయడం, అవన్నీ ఉంటాయి. సో ఇంకా లేదు అనుకుంటే మీ హస్బెండ్ మీరు ఒక అవగాహన అనేది తెచ్చుకొని సో స్పెర్మ్ అనేది లోపలికి వెళ్ళకుండా కలిసిన ప్రతిసారి కూడా స్పెర్మ్ని బయటికి రిమూవ్ చేసేసి ఆ తర్వాత మీరు కలయిక అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో అట్లా కూడా చేయొచ్చు. కానీ ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే అనుకోకుండా లోపలికి స్పెర్మ్ వెళ్ళిపోయింది అనుకో టెన్షన్ అనేది వస్తుంది, అయ్యో మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా అనేసి. సో నార్మల్గా అయితే మనకి బేబీకి ఫీడ్ చేసే మదర్స్కి అయితే బేబీ ఫీడ్ చేసే వరకు కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. బేబీకి ఫీడ్ బంద్ చేస్తామో అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇది అందరిలో కాదు, ఒక 80% ఉమెన్స్ రాదు, 20% ఉమెన్స్కి ఫీడ్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.